Good afternoon, ladies. So, good afternoon, everyone. Yesterday's lesson, it will be a parrot, two parrots. I was just a bit late because I was just drawing these outlines. Bit to be finished, I'll show you. Before that, in yesterday's class, I forgot to mention you one thing in rabbit section. So మీరు ఈ ర్యాబిట్ సెక్షన్ గమనించినట్లయితే ఐ జస్ట్ జూమ్ ఇట్ క్లోజర్ టు యూ ఈ ప్యూపుల్ ఇన్సైడ్ దిస్ ఐ బాల్ ఆ బ్లాక్ లో వైట్ డాట్స్ అలా 3 పెట్టాల్సి ఉంటుంది మీరు దిస్ విల్ బి ద లైట్ రిఫ్లెక్షన్స్ ఆన్ ద ప్యూపుల్ ఆఫ్ ద ఐ ఓకే లైట్ రిఫ్లెక్షన్స్ ఆ కంటి మీద కనిపించినట్టు పెట్టాలన్నమాట దిస్ హ్యాస్ టు బి దేర్ ఫర్ షూర్ వైట్ డాట్స్ ఐ మిస్డ్ ఇట్ సో మీరు అది కరెక్ట్ చేసుకోండి ఓకే Is it clear for you? These 3 dots? This I've missed. ఈ బ్లాక్ లో ఇంకొంచెం లైట్ గా నేను ఒక ఇర్రెగ్యులర్ హాఫ్ సర్కిల్ పెయింట్ కూడా వేసి దాని మీద ఇలా 3 డాట్స్ పెట్టాను అనమాట ఓకే ప్లీజ్ మేక్ షూర్ టు డూ దట్ ప్లీజ్ మేక్ షూర్ టు నోట్ దట్ యాజ్ వెల్ and again I would like to applaud Kosala Sri. She have again painted few floral designs on her cloth, I think so. Manchi color combinations pettindi. Tana own design something she have done. She have done a very nice job in painting all those. So I would like to applaud Kosala Sri. You have done a nice job. Okay. And today's class, you're welcome. So I would like to see many Koslasris like that. Sincere, she's painting and she's showing, she's practicing and she's doing some new unique designs and she is tagging to my account. So I'm really happy to see your work, Kosali. Okay. Okay, fine. Today we'll come forward to our class. So that will be parrot. జస్ట్ నేను ఇంకో చిన్న కరెక్షన్స్ ఉన్నాయి దీంట్లో నేను అది చేసి ఐ బ్రింగ్ దిస్ క్లోజర్ ఫర్ యూ ఐ జస్ట్ చెక్ ఇట్ ఇఫ్ ఐ హావ్ డన్ ప్రాపర్లీ ఆర్ నాట్ సో దీస్ ప్యారెట్స్ ఏం చేస్తానంటే ఐ బ్రింగ్ ఇట్ క్లోజర్ టు యూ సో యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ ఇమేజ్ తీసుకొని యూ కెన్ జస్ట్ ట్రేస్ ఇట్ అవుట్ కార్బన్ పెట్టేసి మీ సర్ఫేస్ మీద వేసుకోవచ్చు ఆర్ ఎల్స్ విత్ అ ఫ్రీ హ్యాండ్ ఆల్సో యూ కెన్ డూ ఇట్ డిఫికల్ట్ డ్రాయింగ్ అయితే కాదు బట్ లిటిల్ ప్రాక్టీస్ ఉంది అంటే డ్రాయింగ్ ప్రాక్టీస్ యూ కెన్ డూ ఇట్ విత్ ద ఫ్రీ హ్యాండ్ యాజ్ వెల్ ఐ ప్రిఫర్ ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా ఫ్రీ హ్యాండ్తో వేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను వై బికాస్ యూ లెర్న్ ద టెక్నిక్స్ హౌ టు డూ విత్ ద ఫ్రీ హ్యాండ్ యాజ్ వెల్ సో డ్రాయింగ్ కొంచెం డ్రాయింగ్ అన్నా తెలిసి ఉండాలి మనం పెయింటింగ్ చేసేటప్పుడు సో 2 ప్యారెట్స్ ఒక బ్రాంచ్ మీద ఉన్నట్టు అనమాట డిజైన్ సో మన మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ప్యారెట్ అవుతుంది మీరు ఏం చేయొచ్చు అంటే ప్యారెట్స్ పెయింట్ చేశాక ఈ బ్రాంచెస్ మీద కొన్ని లీవ్స్ వేసేసుకొని కూడా యూ కెన్ ఇంప్రవైజ్ ద డిజైన్
Okay. So I have painted these branches in previous ways so that our time doesn't get wasted. Ee branches veskunna munde I'll just bring it closer to you, my video. Pattern clear ga కనిపించడానికి, but make sure that always the pattern should be thin lines. థిక్ గా వేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు ఎండ్ ఆఫ్ ద పెయింటింగ్ మీకు ఈ లైన్స్ కనిపించినాయంటే యువర్ పెయింటింగ్ డజంట్ లుక్ గుడ్. So this is the design. So okay. So మీరు ఏం చేయొచ్చు అంటే take a screenshot of it. You can trace the pattern. So what I've done is I've painted all these branches మనం ముందుగా పెయింట్ చేసేసుకున్నాము. For branches what I've done means I have double loaded a flat brush with burnt sienna plus a little bit of black on the burnt sienna side plus white. So ఏం చేశాను, 2 కలర్స్ తీసుకున్నాం. బర్న్ సియన్నా నేను చెప్పాను బ్రిక్ కలర్ లో ఉంటది అనమాట. మీకు అది కలర్ అవైలబుల్ లేకపోతే నాకు తెలిసి మీరు సెట్ లో కొనింటే బర్న్ సియన్నా ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు అది లేదు అంటే బర్న్ సియన్నా ఎలా చేయొచ్చు అంటే బ్రౌన్ ప్లస్ రెడ్ బిట్ ఆఫ్ బ్లాక్, ఇంకొంచెం బ్లాక్ యాడ్ చేసుకోండి బర్న్ సియన్నా కొంచెం డార్క్ రావడానికి. అలాగే అందులో కొంచెం ఆరెంజ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఐ లోడెడ్ బర్న్ సియన్నా అండ్ వైట్, అలాగే కొంచెం బర్న్ సియన్నా సైడ్ అక్కడక్కడ నేను బ్లాక్ యాడ్ చేసుకున్నాను. సో బ్లాక్ అక్కడక్కడ కొంచెం బర్న్ సియన్నా డార్క్ రావడానికి, ఆ బ్రాంచ్ లో వేరియేషన్స్ రావడానికి. సో ఒక బ్రాంచ్ వేసేసి ఈ బ్రాంచ్ మీద ఐ జస్ట్ ట్రేస్డ్ drew out few 2 parrots like this. Okay, now shall we go into the painting? I hope you would have all taken a screenshot of this. So we'll be painting these 2 parrots today. One will be a green parrot and another will be a blue parrot. So yesterday few ladies have asked me for this parrot painting, right? I hope you guys will enjoy today's lesson as well. So let me know how many of you like these parrots. మీరు అన్ని లైక్లు మాత్రం మంచిగా చాట్ లో రిప్లై ఇచ్చినప్పటికీ ఐ డోంట్ సీ, ఐఎమ్ నాట్ సీయింగ్ యువర్ ఎనీ ఆఫ్ యువర్ వర్క్స్. But anyhow, not if not on the same day, I hope you people will do on some other day. Let me see. A simple 1-stroke 2 parrots. 1-stroke technique though, and taka you can paint them faster as well as you'll get the beautiful results as well. So parrots kuda entante you can paint them on your cushion cars, లేదంటే ఏదైనా టిన్ సర్ఫేసెస్ మీద వేయచ్చు. అలాగే you can paint it on the pots. Okay, so one will paint a green and another one will paint, this will be a blue parrot. Okay, first let me start with the green parrot. So green parrot is always standard, right? Okay, regular parrot. So any colors of branches వేయడానికి తీసుకున్నానండి. I'll just remove all these colors. These colors are not required right now. Okay, anyhow, let it be. So I'll take some orange. Yellow. Some light green.
All these basic colors నాకు తెలిసినంత వరకు మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓకే, another one is a dark green, sap green, lime green is sap green. First I'll start with the green palette. So the colors that I've taken, let me see. Okay, someone likes peacock. పీకాక్ ఏంటంటే వన్ స్ట్రోక్ టెక్నిక్ కి పీకాక్ అనేది అంత నియర్ టెక్నిక్ కాదు. బట్ ఐ పెయింటెడ్ పీకాక్ అనే శారీ, ఒక ఐ పెయింటెడ్ వన్ బిగ్ పీకాక్ అనే శారీ పళ్ళు ఒకటి పెద్దది వేసాను పళ్ళు మొత్తం కవర్ అయ్యేలాగా. అదే విధంగా వన్ అనదర్ ఒక పీకాక్ పెయిర్ అనేది ఒక బ్రాంచ్ మీద కూర్చున్నట్టు అది కూడా వేసాను అనమాట. సిన్స్ దట్ వాజ్ ఆల్సో కమిషన్ ప్రాజెక్ట్, ఐ హావ్ పెయింటెడ్ అండ్ ఐ సెంట్ దెమ్ బ్యాక్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ద డిజైన్ in my Instagram page. I have uploaded that saree design. I have uploaded in my Instagram page. You can see that on a saree I have painted big peacock, అలాగే 2 peacocks సేమ్ ఇలాగా ఒక బ్రాంచ్ మీద 2 కూర్చున్నట్టు ఇలాగే వేసాను. It won't be near to the one stroke technique, so that's the reason I have not preferred peacock. The complete గా one stroke painting ఏ కాబట్టి let us stick to one stroke. Even with one stroke also you can do. After seeing few techniques with the other birds or animals, then adi kuda veyachandi. That's not a big thing. Okay, fine. Take some red as well. I've took some red. So red place lo meeku em undochu ante naphthalene crimson untadi mee daggara. You take that naphthalene crimson. So ఇక్కడ ఏంటంటే we will be side loading this orange color anamata. So first ఏం చేస్తున్నానంటే I'm loading the brush with yellow and I'm side loading this brush with orange. See, ఎందుకంటే I need just 1/4 of this orange. And orange side కొంచెం you can take some red just by side loading it like this. So before double loading your brush, make sure that your brush is damp. So yellow ఒక సైడ్, సో అదే విధంగా ఆరెంజ్ ని కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ చేసుకోవడానికి I took some red as well. Side loading. Okay, so till 3/4 of your brush is full of paint. So what you can do, then that means your brush has been double loaded. Okay, so orange side, leading with the orange side, I'm filling this face part. Leading with orange side, just fill the face part. సో మీరు ఈ ప్యారెట్స్ లో గమనించినట్లయితే మేజర్ పార్ట్ ఏది కనిపిస్తుందండి? హైలైటింగ్ పార్ట్ ప్యారెట్ లో, ప్యారెట్స్ గమనిస్తే మీకు ఎక్కువ ఏది కనిపిస్తుంది? విచ్ పార్ట్ విల్ బి మోర్ అట్రాక్టివ్ ఇన్ దిస్ ప్యారెట్స్ కానివ్వండి, పీకాక్స్ కానివ్వండి? Let me know which part of the parrot makes the parrot look more attractive. Give your answers. I'll check your answers after filling this body part.
So make sure to cover your cheat lines as well. చీట్ లైన్స్ అంటే ఈ అవుట్ లైన్స్ కనిపించకుండా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. దానికోసం మీరు 1-2 లేయర్స్ వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ మోస్ట్ ఆఫ్ ద అక్రిలిక్ పెయింట్స్ నేచర్ ఇట్సెల్ఫ్ ఇస్ ట్రాన్స్పరెంట్. అంత ఒపేక్ పెయింట్స్ కాదు ఇది. ఓకే, హెడ్ పార్ట్ అండ్ ఇక్కడ కూడా బాడీ కనిపిస్తుంది మనకి. So this will be body of the parrot, leading with the orange side. Okay, so this will be the body. Let me see your answers if I've got any. Face and feathers, exactly, feathers. So the you may like nose, but the main manaki entante chusina ventane feathers are the most attractive part, or feathers give look to this parrot కానివ్వండి, పీకాక్ కానివ్వండి. మెయిన్ ఏంటంటే ఆ ఫెదర్స్ వల్ల మనకు ఆ రిచ్నెస్ వస్తుంది, కనిపిస్తుంది అందులో. సో మనకి ఇక్కడ ఈ బాడీ పెయింటింగ్ చాలా తక్కువ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ వింగ్స్ ఏ ఉంటది అనమాట. ఈ వింగ్స్ పెయింటింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, so now I've done this face part. So what I'll do is I'll just wipe this paint out from my brush. Okay, so I'm loading my brush with, so this brush size is 8. I have to size flat brush size 8. So I'm double loading with white and yellow. సో మేజర్ పార్ట్ ఈ ప్యారెట్స్ లో కానివ్వండి, పీకాక్స్ కానివ్వండి, మేజర్ పార్ట్ ఏది ఉంటదంటే పెయింట్ చేయడానికి you have to be focusing on the feathers mostly, and at the same time a face ఇవన్నీ కూడా అన్ని కూడా కరెక్ట్ గా రావాలి, బట్ మేజర్ గా మనకు అదే కనిపిస్తుంది. ఓకే, నౌ లీడింగ్ విత్ వైట్, దిస్ ఐ పార్ట్ ఐ విల్ బి కవరింగ్ నౌ. ఈ ఐ ఎలా పెయింట్ చేయాలంటే ఇర్రెగ్యులర్ గా మీరు గమనించినట్లయితే ఈ వైట్ కలర్ పార్ట్ ఉంటది ప్యారెట్ మీద, అండ్ ఇట్ విల్ బి ఇర్రెగ్యులర్ షేప్ అనమాట. ఖచ్చితమైన సర్కిల్ ఉండదు అక్కడ. సో నేను ఒక ఇర్రెగ్యులర్ షేప్డ్ సర్కిల్ పెయింట్ చేస్తాను ఇక్కడ. సో లీడింగ్ విత్ వైట్, ఖచ్చితమైన సర్కిల్ షేప్ కాదు ఇక్కడ, విత్ సమ్ అప్స్ అండ్ డౌన్స్. Something else. Okay, face part has been done. Now we'll concentrate on the tail part. For tail part, so the same brush, so I took some light green and some yellow. Double load your brush with some light green and some yellow. ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మీకు దేని మీద పెయింట్ చేయాలి ప్యారెట్స్? నేను ఇప్పుడు చేస్తున్నాను కదా పెయింటింగ్స్ అన్ని కూడా. ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మీకు ఈ సర్ఫేసెస్ మీద పెయింట్ చేయడానికి? లెట్ మీ నో లైక్ వాట్ ఆల్ ద ఐడియాస్ యూ హ్యావ్. అంటే ఫ్యూచర్ లో దీని మీద పెయింట్ చేయొచ్చు మనము ఈ పెయింటింగ్ అని. సో tail, leading with a light green. So I've double loaded the brush with yellow and light green, leading with light green. కింద tail part నుంచి స్టార్ట్ చేస్తాం. లాంగెస్ట్ ఫెదర్స్ ఉంటుంది దీంట్లో. సో ఆన్ ద chisel edge తో pressure lift, pressure lift, pressure lift.
సో ఇది ఎలా చేయాలంటే టైల్ I'll tell you the technique how I'm doing this. Let me double load this again. Okay. సో ఇదేం చేస్తారంటే ఫస్ట్ ఈ గ్రీన్ పార్ట్ అయిపోయింది కదా, ఒక లేయర్ గ్రీన్ తో వేస్తాము, దాని కింది లేయర్ ఎల్లో లీడింగ్ విత్ ఎల్లో. These are like flat brush strokes వేస్తాం, a basic stroke of a flat brush. Next leading with yellow వీటి మధ్యలో నుంచి నేను ఈ స్ట్రోక్ ఎలా వేస్తున్నానో మీకు కొంచెం క్లియర్ గా కార్డ్బోర్డ్ మీద వేసి చూపిస్తాను, ఇలా అండర్స్టాండ్. లీడింగ్ విత్ ఎల్లో, ఒకసారి లీడింగ్ విత్ ఎల్లో, ఇంకొకసారి లీడింగ్ విత్ గ్రీన్. ఇక్కడ ఏంటంటే ఫెదర్స్ లేయర్స్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో గ్రీన్ మీద గ్రీనే వేస్తే కనిపించదు కాబట్టి ఒకసారి ఎల్లో మార్చుకోవాలి, ఇంకొకసారి గ్రీన్ మార్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ లేయర్స్ కనిపించడానికి కొంచెం మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద అవుట్ లైన్ వచ్చినా కూడా అవుట్ ఆఫ్ యువర్ అవుట్ లైన్ ఈ స్ట్రోక్స్ కనిపించేలా చూడండి, అప్పుడు ఆ స్ట్రోక్స్ క్లారిటీ ఉంటుంది మనకు. So what I've done here, I'll show you clearly on a cardboard. బేసిక్ గా నేను జస్ట్ ఊరికనే ఇలా వేసేసుకున్నాను అనమాట. దీంట్లో ఫెదర్స్ వేయడానికి ఇలా బ్రష్ ని మనం ఇలా స్ట్రోక్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వీ కెన్ లీడ్ విత్ లైట్ గ్రీన్, నెక్స్ట్ స్ట్రోక్ లీడ్ విత్ ఎల్లో, నెక్స్ట్ స్ట్రోక్ లీడ్ విత్ లైట్ గ్రీన్, నెక్స్ట్ స్ట్రోక్ లీడ్ విత్ ఎల్లో. ఇఫ్ సపోజ్ అన్ని కూడా ఒకే లైట్ గ్రీన్ తో లీడ్ చేశారనుకోండి, దీని మీద లైట్ గ్రీన్ వస్తుంది, దీని మీద లైట్ గ్రీన్ వస్తుంది, అప్పుడు ఈ స్ట్రోక్ క్లియర్ గా కనిపించదు. అందుకని ఒక లేయర్ లైట్ గ్రీన్ లీడింగ్ తో, ఇంకొక లేయర్ ఎల్లో లీడింగ్ తో వేయండి. సో ఈ విధంగా అన్ని ఫెదర్స్ కూడా, మొత్తం ప్యారెట్ ఫెదర్స్ అన్ని కూడా నేను ఈ విధంగానే పెయింట్ చేస్తాను, స్టేయింగ్ ఆన్ ద చిజల్ ఎడ్జ్ తో ఇలా. సో మీ చిజల్ ఎడ్జ్ తో పెయింట్ చేయాలంటే మీ బ్రష్ ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ఇట్స్ సర్ఫేస్ లైక్ దిస్. ఓకే, ప్రెషర్ లిఫ్ట్ ఫస్ట్ క్లాస్ బేసిక్ స్ట్రోక్స్ నేర్చుకున్నాం కదా, అదే. That is how you will stroke the feathers. Okay. Now let me know if you have any doubts. I'll clear it. I'll just go through the doubts. Oh, hand covering. Okay. మై హ్యాండ్ హ్యాస్ బీన్ కవర్డ్. సో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, నేను ఇక్కడ చూపించినట్టు ఈ చిజిల్ ఎడ్జ్ వేసేటప్పుడు దిస్ హ్యాస్ టు బి పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్, దెన్ ఓన్లీ యూ కెన్ పెయింట్ ఆన్ ద చిజిల్ ఎడ్జ్, రైట్? సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ బేసిక్లీ. సో నేను హ్యాండ్ ఇలా తిప్పాను అనుకోండి, ఇట్ విల్ బీ అన్ యాంగిల్ అండ్ ఐ కాంట్ పెయింట్ ఆన్ ద చిజిల్ ఎడ్జ్. నేను బేసిక్ గా చేస్తున్న టెక్నిక్ అయితే ఇదే. దట్ ఈస్ వై ఐ షోడ్ యూ సపరేట్లీ ఓవర్ దిస్ ప్లేస్. ఓకే, సో ప్లీజ్ వేర్ విత్ దాట్.
నేను ఇది లేకుండా చేయలేను. పర్పెండిక్యులర్ గా వేసానంటే నా హ్యాండ్ కవర్ అయిపోతుంది. మొత్తం టెక్నిక్ అంతా ఫెదర్స్ అన్ని కూడా మనం ఇలాగే చేస్తాం అన్నమాట. ఇదే స్ట్రోకింగ్ మెథడ్ లో చేస్తుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి ఎల్లో ఒకసారి గ్రీన్. చిజిల్ ఎడ్జ్ మీదనే ఉండాలి బ్రష్. You may not be able to see it clearly, but after some time, after a finish, you'll be able to see it. Okay. Yes, we provide recordings, Yogita. They are on YouTube, right? You all people have YouTube links as well. Okay. On next. So ఇప్పుడు ఏం చేస్తామంటే I'll take sap green and yellow. The other side of the wing, sap green and some yellow. So sap green and yellow, double loading, sap green and yellow. I'll take it on the same place, no problem. Rendu greens e kada, that's fine. So ఈసారి sap green కొంచెం డార్క్ చేసుకుంటాము. సో గ్రీన్ డార్క్ చేసుకోవడానికి either you can add a red, anyhow I have red కాబట్టి ఒకసారి రెడ్ లోడ్ చేసుకుంటాం. డార్క్ అవుతుంది మీ గ్రీన్. or else what you can do, you can directly take some black. Okay, few people replied like they like to paint it on walls, saris, pots. Of course, you can do it on any surface. I have done wall paintings, shelves. ఇంట్లో షెల్వ్స్ ఉంటాయి కదా, ఆ షెల్వ్స్ మీద అంతా కూడా పెయింట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, లీడింగ్ విత్ ద సాప్ గ్రీన్. Leading with the sap green, chisel edge. See, మీరు ఇలా కూడా స్ట్రోక్ చేయొచ్చు, సంథింగ్ లైక్ దిస్. సేమ్ ఒకే సైడ్ లీడింగ్ పెట్టి కూడా స్ట్రోక్ చేయొచ్చు. అయితే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ చక్కగా చేయాలన్నమాట, ఆల్టర్నేట్ పొజిషన్స్ లో. వన్ స్ట్రోక్ హియర్, ఐల్ షో ఇట్ క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఐల్ మేక్ ఇట్ బిట్ స్లో. మనం ఏంటంటే డబుల్ లోడ్ చేసేటప్పుడు కింద పార్ట్ అనేది గ్రీన్ తో మనకు ఎల్లో కూడా కనిపిస్తుంది. ఎయిదర్ ఈ ప్రొసీజర్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదంటే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా ప్రతి ఒక్క స్ట్రోక్, ఇన్ బిట్వీన్ ఈచ్ స్ట్రోక్ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ మధ్యలో కూడా వేసుకుంటూ పోవచ్చు. ఒకసారి ఎల్లో ఒకసారి గ్రీన్ లేకుండా ఇలా కూడా చేయొచ్చు. సి ఇన్ దిస్ గ్యాప్ లైక్ దిస్, మళ్ళీ ఈ పక్కన గ్యాప్ లో దిస్ వన్, fill the gaps. సో ఇలా చేసినా కూడా మనము సేమ్ ఒకే సైడ్ నుంచి సాప్ గ్రీన్ లీడ్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు, అలా అయినా చేయొచ్చు. ఓకే, అండ్ మేక్ షూర్ మీ అవుట్ లైన్ దగ్గర పక్కన కూడా ఇలా కనిపించాలి ఈ ఫెదర్స్. కలిపేయకండి, మొత్తం కలిపేస్తే మీకు ఆ ఫెదర్ లుక్ రాదు. ఓకే, సైడ్ ఇలా ఫెదర్స్ కనిపించేలాగా చూసుకోండి. అండ్ నౌ I'll just wipe this excess paint. So same ఇదే feather లో I'll take some green, white, just only white. సో ఈ వైట్ ఏం చేస్తామంటే జస్ట్ వైట్ ఫెదర్స్ పెయింట్ చేసుకుందాం. ఇక్కడ సేమ్ అదే గ్యాప్స్ లో మనము ఫాలో అయిపోతూ వస్తాం. సో ఇదంతా కూడా టాప్ ఫెదర్ అండి. వైట్ మీద అంత వైట్ సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి ఐ టేక్ సమ్ గ్రీన్. ఒకదాని మీద ఒకటి రావాలి, అట్ ద సేమ్ టైం ఆ ఫెదర్స్ బయటికి కూడా కనిపించాలి.
Okay. Staying on the chisel edge, you have to paint all these feathers. Simple feathers painting technique. You need to stand on the chisel edge and making sure that a gaps ni cover a gaps మధ్యలో వేసుకుంటూ వెళ్ళిపోవడం. గ్యాప్ ఎలా వస్తుంది ఇప్పుడు మనం ఇలా వేసినప్పుడు స్ట్రోక్ ఇక్కడ కింద లీన్ వస్తుంది కదా. I'll show you clearly. ఈ లీన్ పొజిషన్ లో మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదా, అక్కడ ఇంకొక స్ట్రోక్ వేసుకుంటాం ఇట్లా. So that is how you will paint the feathers అన్నమాట. దాని కింద లేయర్ నెక్స్ట్ లేయర్ ఎలా ఈ రెండింటిని మధ్య ఉన్న గ్యాప్స్ చాలా థిన్ గ్యాప్ ఉంటుంది, అక్కడే మనం వేయాలి. ఓకే. And again here I'll take light green and yellow. I'm using the same brush without dipping in water. Don't dip in water. If you dip in water, what will happen? Paint will become thin. So lime green or light green, whatever. So ఇలా పైకి వస్తుంది ఫెదర్. సో దీని మీదన సో ఆల్టర్నేట్ ఒకసారి సాప్ గ్రీన్ తో, ఒకసారి వైట్ తో, ఇంకొకసారి ఇలా గ్రీన్ తో. దీని మీద నుంచి రావాలి, అంతేకాని కనెక్షన్స్ పెట్టాలన్నమాట. అన్నిటి మధ్యన కనెక్షన్స్ ఉండాలంటే మీరు కింద నుంచి స్టార్ట్ చేయకూడదు, దీని మీద నుంచి రావాలి. అదర్వైజ్ ఇట్ విల్ బి లైక్ డిస్కనెక్టెడ్ థింగ్. ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి. ఐల్ ఫినిష్ దిస్ ఫెదర్ అండ్ ఐల్ కమ్ టు ద కామెంట్ సెక్షన్. సో ఫ్రీక్వెంట్ గా మనం బ్రష్ ని వాటర్ లో డిప్ చేస్తుంటాము, బ్రష్ కార్నర్స్ ని, సో దట్ మై బ్రష్ రిమైన్స్ డాంప్. కొంచెం మీదికి ఇలా వస్తాం. I made another layer over here. మరీ డిస్కనెక్టెడ్ గా మీకు అనిపించిందంటే ఇంకొక లేయర్ దాని మీద పెయింట్ చేయొచ్చు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో అప్పుడప్పుడు జస్ట్ ఫర్ వేరియేషన్ యూ కెన్ డిప్ సమ్ సాప్ గ్రీన్ ఇన్ దిస్. సో ఈ అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ ని వీ కెన్ కాల్ ఇట్ as చీట్ లైన్స్ అనమాట. ఆ చీట్ లైన్స్ కవర్ అవుతూ జాగ్రత్త చేసుకోవాలి మనం. చీట్ లైన్స్ హ్యాస్ టు బి కవర్డ్. మనకు ఆ లైన్స్ కనిపించాయి అనుకోండి, విల్ నాట్ హ్యావ్ లుక్ ఇన్ యువర్ పెయింటింగ్. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇది ప్రాపర్ గా ఫిల్ అవ్వాలి ఇక్కడ. So I'll just paint this half like this and again paint chesi dani మీదకి రావచ్చు మళ్ళీ మీరు. ఓకే. సో ఇట్లా పెయింట్ చేసుకుంటే నాకు ఆ కార్నర్ కూడా క్లియర్ గా ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఫైన్. ఓకే, ఇది పైన ఫెదర్స్. నెక్స్ట్ అదే విధంగా మనం ఈ కింద పోర్షన్ కూడా ఫినిష్ చేస్తాం. లేదంటే దిస్ కెన్ బి డౌన్, అప్పర్ ఫెదర్ ఇది వేయచ్చు. సో దీని మీద ఏది వస్తే అది పైనది, ఈ పై దానికి ఇది కిందిది. సో ఫస్ట్ ఎప్పుడే కానీ కింద ఫెదర్ వేయద్దు, నెక్స్ట్ దాని పైన ఫెదర్ వేయాలి.
Okay. Okay. So till now, till here, if you have any doubts, let me see. Anni feathers kuda ilage finish cheskuntam. Video is not clear. Who is this Galaxy? Galaxy, please rename your name. Okay, Rajavari, you can understand. Okay. Now, the next feather. నేను ఫైనల్ గా ఏం చేస్తానంటే పెయింటింగ్ అంతా అయిపోయాక ఐ బ్రింగ్ ఇట్ బిట్ క్లోజర్ ఎనీ హౌస్ ఫెదర్స్ మీకు కొంచెం క్లియర్ గా కనిపించట్లేదు అని అడుగుతున్నారు కాబట్టి ఐ జస్ట్ బ్రింగ్ ఇట్ క్లోజ్. Similarly, other side also we need to paint. Video not clear ante maybe na hand meeku addam vachindachchu. I told you the reason. Now I'm loading the same brush with sap green and yellow. So let us load with the sap green and yellow. సో ఇదే అన్నమాట, ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అవుతుంటాం. ఒకసారి సాప్ గ్రీన్, నెక్స్ట్ వైట్, మళ్ళీ లైట్ గ్రీన్. సో ఇక్కడ ఏం చేస్తానంటే నౌ ఐమ్ సారీ నాట్ సాప్ గ్రీన్, ఐ టేక్ లైట్ గ్రీన్ నౌ. ఐ టెల్ యూ ద రీజన్ వై. లైట్ గ్రీన్ తీసేసుకుందాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సాప్ గ్రీన్ రావాలి పైకి. సో నేను కింద హాఫ్ సాప్ గ్రీన్ చేస్తాను. లేదంటే ఇక్కడ కూడా లైట్ గ్రీన్ వచ్చింది అనుకోండి, రెండు మిక్స్ అయిపోతాయి. కాబట్టి నేను ఈ కింద మాత్రం లైట్ గ్రీన్ కింద వేసుకుంటాను. ఈ బేసిక్ బ్రష్ స్ట్రోక్ వచ్చిందంటే మనకు ఫెదర్స్ అనేది చాలా ఈజీ అన్నమాట. సింపుల్ చిజిల్ ఎడ్జ్ మీద నిల్చొని యూ నీడ్ టు పెయింట్ ఆల్ దిస్ థింగ్స్. సో దీని మీదకి రావచ్చు మీరు ఇలాగా. సో కీప్ లోడింగ్ యువర్ బ్రష్. సో నెక్స్ట్ కలర్ ఏదవుతుంది ఇప్పుడు? వైట్. సో జస్ట్ ఐల్ వైప్ ఆఫ్ దిస్ కలర్ అండ్ ఐల్ టేక్ సమ్ వైట్. సో వైట్ అంత క్లియర్ గా కనిపించట్లేదు కాబట్టి వైట్ మీద వైట్, లైట్ గా గ్రీన్ తీసేసుకొని యూ కెన్ టేక్ సమ్ వైట్. While painting this, make sure to cover the outline. అదే విధంగా అవుట్ సైడ్ కూడా లైట్ గా ఫెదర్స్ అది కనిపించేలా వేసుకోండి. Just on the chisel edge. So that is how you will paint the feathers. Staying on the chisel edge, pressure, lift, pressure, lift.
Now again, sap green plus yellow. Wipe this excess paint. Sap green and yellow. Sap green కొంచెం డార్క్ చేసుకోవడానికి you can take bit of black. Leading with the sap green. ఇక్కడ ఓన్లీ వైట్ తీసుకున్నాం మనము. సో వైట్ కనిపించట్లేదు కాబట్టి క్లియర్ గా లైట్ గా నేను వైట్ లైట్ గ్రీన్ డిప్ చేసుకున్నాను. Sap green and some yellow. అవుట్లైన్ కి ఆనుకొని ఒక ఎక్స్ట్రా ఫెదర్ వేస్తాం మనం అక్కడ, అంతేగాని కంప్లీట్ అవుట్లైన్ ని మీరు మెస్అప్ చేయకండి. యు నీడ్ టు ఫాలో ద అవుట్లైన్. జస్ట్ అవుట్లైన్ ఆనుకొని ఒక ఫెదర్ అవుట్ సైడ్ మీరు వేయండి, సో దట్ మనకు ఆ ఫెదర్ లుక్ ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. See how simple to paint these feathers in one stroke. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఈ ఎడ్జ్కి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఇలా పెయింట్ బ్రష్ తో మీరు పెయింట్ చేసేసుకోండి, లీడింగ్ విత్ లైట్ గ్రీన్, సో దట్ ఆ అవుట్లైన్ నీట్ గా కవర్ అయినట్టు ఉంటది మనకు అక్కడ. అండ్ అగైన్ మళ్ళీ కూడా మీరు స్ట్రోక్ చేయొచ్చు దాని మీద, చిజిల్ ఎడ్జ్ తో స్ట్రోక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చిజిల్ ఎడ్జ్ తో మీరు ఇక్కడ స్ట్రోక్ చేస్తే అది క్లియర్ గా కవర్ అవ్వదు. దట్స్ ద రీజన్ ఈ ఎడ్జ్ మాత్రం ఇలా పెయింట్ చేసేసుకోండి, దట్ ఫిల్ చేసేసుకోండి కలర్ అలాగా. మీకు ఎక్కడైనా వైట్ గ్యాప్స్ వస్తే ఫిల్ చేసుకోవాలి ఇలాగా. Okay, that is how you'll finish this feather part. See, I'll just bring it closer for you. So till here, if you have any doubts, let me know, people. Okay, feathers అయిపోయింది. So now next, beak. We'll paint the beak. So for this beak, what I'll do means I'll just remove the excess paint. Then I'll use another brush, still smaller brush, ఎందుకంటే beak కొంచెం చిన్నగా ఉంది కాబట్టి. లైట్ గ్రీన్ తీసేసుకున్నాం మనం ఇక్కడ. లైట్ గ్రీన్ తో ఆ పైన బీక్ కింద బీక్ కవర్ చేసేసుకోండి. సి ఫిల్లింగ్ స్పేస్. ఇప్పుడు ఈ బీక్ ని నేను మొత్తం లైట్ గ్రీన్ తో ఫిల్ చేసుకుంటున్నాను. ఎలా ఫిల్ చేసుకోవాలి? హౌ టు ఫిల్ ద స్పేస్ విత్ పెయింట్. ఎలాగంటే ఫస్ట్ చుట్టూరా అవుట్లైన్ చుట్టూరా మనము ఈ పెయింట్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్ పోర్షన్ లో మనం వేసుకోవాలన్నమాట పెయింట్. ఫిల్లింగ్ కి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. అరౌండ్ దిస్ కాంటోర్ యూ నీడ్ టు ఫిల్ ద పెయింట్ ఫస్ట్, అండ్ లేటర్ ఆన్ మధ్యలో పొజిషన్ లోకి ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అవుట్లైన్ ముఖ్యం అన్నమాట. ఓకే, బీక్ ని లైట్ గ్రీన్ తో ఫిల్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఐల్ టేక్ సమ్ సాప్ గ్రీన్, ఐల్ జస్ట్ సైడ్ లోడ్ ద సాప్ గ్రీన్. I need this bit more darker, so I'll just take a bit of black in this. తీసుకొని
See, around the beak. ఈ బీక్ పైన భాగం ఉంది కదా, దాన్ని నేను ఇలా సాప్ గ్రీన్ తో వేసుకుంటున్నా. ఐ మీన్ జస్ట్ విత్ సైడ్ లోడెడ్ సాప్ గ్రీన్. ఈ పైన పోర్షన్ మాత్రం జస్ట్ అలా హైలైట్ అవ్వటానికి. అలాగే I'll take more sap green with more black. Side loading the same brush. Only one color ni maatrame side load chestunam ikkada. See, around the beak like this. Just like it works like a highlight. Mari ade vidhanga ee kinda outline chuttu. Okay. దీన్ని ఇలా కింద దాకా తీసుకురావచ్చు. And now side loading the same brush with yellow. If you feel your paint is a bit dried, then you can just dip the corner of your brush with water and you can side load it again. Kinda part ni highlight cheyali ila yellow tho. Side load cheskondi yellow tho. ఈ రెండు beaks separation దగ్గర yellow ni ila vesukundi. See, that is how it looks. And now let us take the liner brush. I'm taking some black. So brush ni manchiga water lo dip cheskoni thin inky consistency teeskoni vachi ఈ beak end దగ్గర ఇలా అంటే ఫేస్ కి బీక్ కి సపరేషన్ అలా వేసుకుంటాం. అలాగే దీనికి ఒక నాస్ట్రిల్ కూడా ఉంటుంది, నోస్ కి డాట్ అండ్ డ్రాగ్ ఒక హోల్ లాగా ఉంటుంది కదా ఆ బీక్ మీద, అది. అండ్ అదే విధంగా ఐ సర్క్యులర్, అంత పర్ఫెక్ట్ సర్కిల్ ఐ ఉండదు ప్యారెట్ కి, ఒక ఇర్రెగ్యులర్ సర్కిల్. అలాగే ఈ ఐ చుట్టూ మీరు గమనించినట్లయితే చిన్న లైన్స్ ఉంటుంది మనకి, wrinkles you'll have. Wrinkles will be there around the eye. That wrinkles I'm painting. ఇలా ఫోల్డ్స్ ఉంటాయి కదా స్కిన్ మీద, ఆ ఫోల్డ్స్ ని మనం ఇలా చేయొచ్చు. Very thin lines. Don't get carried away. Now, let us take only white. With the same liner brush, I have removed all the paint in water. So eyeball madhyalo oka chinna white dot. And ade vidhanga ee separation meeda highlight cheskondi white tho. Ee black meeda sannaga line. Alage ee nostril ni kuda highlight chestam. Just with bit of white. It looks something like this. See? Aipoindi parrot ippudu. Kinda parrot, green parrot is done. ఇంకా ఈ వింగ్ ని కావాలంటే మనం హైలైట్ చేసుకోవచ్చు, ఈ అప్పర్ వింగ్ ని. సో ఫర్ దట్ ఐ విల్ జస్ట్ టేక్ సమ్ సాప్ గ్రీన్, బిట్ ఆఫ్ బ్లాక్, జస్ట్ ఈ అవుట్లైన్ సైడ్ లోడ్ చేసుకున్నాను ఓన్లీ విత్ డార్క్ సాప్ గ్రీన్. ఇలా హైలైట్ చేయొచ్చు అప్పర్ వింగ్.
See how simple to paint a parrot. I have made parrot portraits kuda. Portraits different ga untadi, but one stroke it is simple, fast, easy, and at the same time it will a subject manaku parrot anedi ardham avutadi. Feathers anni kuda feathers lagane untayi. This is how we paint with a one stroke. This green parrot anamata. Now at the same similarly we'll paint the blue parrot as well. Okay, just a second, I'll come. So this will be a blue parrot kabatti. For blue, I'll take a Persian blue, dark blue color okati, and a cobalt blue. This is actually a blue color. Adi manaku black laga kanipistadi chudandi. Adi blue, dark blue anamata. Anni blues loki. I'll take some cobalt blue. This is another shade of blue. So till here, let me know if I have any doubts at this here. If you have any doubts. Starting paint not clear ante what is that? Starting paint ante which portion particularly? Very nice. You liked all the parrots. So నాకు paint కొంచెం thick ఉంది, so I'll just make it bit thin. So ఒక green parrot వేసాము. Now we'll paint this blue parrot. So blue parrot lo body of the parrot will be blue color. Okay. So for this okay. So green అయిపోయింది. Now we'll paint this blue parrot. So first, so double loading with Persian blue and this cobalt blue. So first body paint చేసుకుంటాము, Persian blue and cobalt. Same technique andi. Everything is same technique. నేను cobalt blue side కొంచెం white తీసుకుంటాను to make it little lighter. So ఈ parrots ఏంటంటే paint చేశాక మనము you can have flowers on the branches. మనం నేర్చుకున్న ఏదో ఒక ఫ్లవర్ పెయింట్ చేయొచ్చు, కొన్ని తీగలు వేయొచ్చు. So we'll fill this face part leading with Persian blue. So one stroke lo ఏంటంటే you'll get all this shadings, highlight in one stroke, and it will be very fast and easy as well. So మనకి ఏంటంటే one stroke లో ఈ బ్రష్ డబుల్ లోడ్ చేయడం ముఖ్యం అన్నమాట. డబుల్ లోడ్ సైడ్ లోడ్ చేయడం వచ్చింది అంటే మీకు వన్ స్ట్రోక్ 50% వచ్చేసినట్టే. డబుల్ లోడ్ చేయడం బ్రష్ వచ్చింది అంటే మీరు ఏ పెయింటింగ్స్ అన్నా చేయొచ్చు వన్ స్ట్రోక్. 50% యూ హ్యావ్ లెర్న్ దిస్ వన్ స్ట్రోక్. మొత్తము ఈ బ్రష్ లోడింగ్ లోనే ఉంటది అన్నమాట.
So I'm filling this head part. So in case మీకు green parrot అంత clear గా అర్థం అవ్వకపోయినా కూడా I'll be painting a blue parrot for you now. So this will also be in the same technique, similar fashion. Filling has to be done very carefully without any brush marks. నిన్న చూసాం కదా నిన్న క్లాస్ లో మనం బన్నీని ఎలా fill చేసుకోవాలి along with the contour of the brush, and at the same time ఆ కాంటూర్ మార్చకూడదు, అదే డైరెక్షన్ లో వేసుకుంటూ రావాలి, లేదంటే మనకు బ్రష్ మార్క్స్ కనిపించి దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ బిగ్ మెస్. అవుట్లైన్ మనం ఇలాగే ఉంది కాబట్టి అలా చేయాలి. ఐ మీన్ లీడింగ్ విత్ పర్షియన్ బ్లూ అలాగే ఫిల్ చేసుకుంటూ రావాలి లోపలకు కూడా. So filling has to be done carefully. So నాకు ఇక్కడ కొంచెం పెయింట్ ఎక్స్ట్రా బయటకు వచ్చేసింది. I'll just remove it with some water. ఇంకా పర్ఫెక్ట్ గా వెళ్ళిపోవాలంటే లైట్ గా సోప్ వాటర్ తీసేసి వేసుకోవచ్చు అనమాట. అక్కడ ఇది వెట్ గా ఉన్నప్పుడే మనకి యూ కెన్ డూ ఇట్. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ డ్రైడ్ దే విల్ బికమ్ పర్మనెంట్. యూ విల్ నాట్ బి ఏబుల్ టు వైప్ ద పెయింట్. ఈ బయట ఎడ్జ్ డార్క్ బ్లూ ఉండాలి, ఇన్సైడ్ అంతా కూడా మనకు లైట్ బ్లూతోనే ఫిల్ చేసుకోవాలి. Fill this entire body like this. సో ఫిల్ చేసేటప్పుడు నేను చెప్పాను కదా, ఇలా మనం బ్రష్ ని స్టార్ట్ చేసాం కదా లీడింగ్ విత్, అదే విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి మనం. See, finish the body part. Okay, fine. So tail ఏంటంటే I'll take some cobalt blue plus white. ఫస్ట్ ఈ బ్యాక్ టైల్ ఫినిష్ చేద్దాం. Cobalt blue and some white, double loaded. Cobalt blue and some white. Leading with cobalt blue on the chisel edge, do the strokes, making sure that outline లో కూడా మనకు లైట్ గా అవుట్లైన్ కంటే బయట ఒక ఫెదర్ ఆనుకొని వేయాలి. Actually, while painting the branches, I forgot to mention you one tip over there.
బ్రాంచెస్ వేసేటప్పుడు ఈ బ్రాంచెస్ ఒక బ్రాంచ్ కి ఆనుకొని ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది కదా, దిస్ బ్రాంచ్ షుడ్ బి అట్ అన్ ఇన్క్లైన్డ్ యాంగిల్. ఆ యాంగిల్ ఇప్పుడు 90 degrees గా వేయకూడదండి. ఇలా ఒక బ్రాంచ్ ఉంది, ఈ బ్రాంచ్ వేసేటప్పుడు దీనికి ఆనుకొని ఇంకొక బ్రాంచ్ వేయాలంటే ఇలా వేస్తాం, అంతేకాని ఇట్లా వేయకూడదు దీనికి పర్పెండిక్యులర్ గా వచ్చేటప్పుడు. దిస్ ఇస్ రాంగ్. కరెక్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇలా కొంత భాగం ఆఫ్ యువర్ స్టెమ్ హ్యాస్ టు బి జాయిన్ టు ద మెయిన్ బ్రాంచ్ అండ్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ సైడ్. అదే విధంగా కొంత భాగం ఇలా అటాచ్ అవుతూ బయటికి రావాలి, కొంత భాగం ఇలా అటాచ్ అవుతూ బయటికి రావాలి. అలాగే స్ట్రైట్ గా ఇలా వచ్చిందంటే బ్రాంచ్ డజంట్ లుక్ న్యాచురల్ అండ్ ఇట్ వోంట్ గివ్ యూ అ పర్ఫెక్ట్ లుక్. మీరు అది ఎంత థిన్ గా ఎంత బాగా వేసినా కూడా లుక్ రాదు. సో దేర్ ఈస్ అ ప్రొసీజర్ టు పెయింట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బ్రాంచెస్ వేయటానికి అది ప్రొసీజర్. ఈ గ్యాప్స్ లో లీడింగ్ విత్ కోబాల్ట్ బ్లూ, సో ఇట్లా సమ్ టైమ్స్ ఇలా సపరేట్ అవ్వచ్చు మీకు బ్రష్ లో హెయిర్. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ వాటర్ డిప్ చేసుకోవచ్చు. దిస్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ వన్, సో డోంట్ వరీ. అంటే మీ బ్రష్ కాస్త డ్రైగా ఉంది, అట్ ద సేమ్ టైమ్ యువర్ బ్రష్ ఇస్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ పెయింట్ అని అర్థం దానికి. సో మీరు ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ డిప్ చేసుకున్నాను రెండు కార్నర్స్. సి హౌ ద బ్రష్ హాస్ బీన్ షార్ప్ చిజల్ ఎడ్జ్ వచ్చింది. సో ఈ అవుట్ లైన్ దగ్గర ఒక్క ఫెదర్ అలా బయట రావాలి, అంతేగాని మీరు కంప్లీట్ అవుట్ లైన్ ని రీషేప్ చేయకండి అక్కడ. సో మనకి బేసిక్ స్ట్రోక్ వచ్చేసిందంటే యూ కెన్ పెయింట్ ఫెదర్స్. డబుల్ లోడింగ్ పర్ఫెక్ట్ గా వచ్చిందంటే యూ కెన్ పెయింట్ ఫ్యాంటాస్టిక్ ఫెదర్స్ అండ్ యూ కెన్ డూ ఫ్యాంటాస్టిక్ షో. Okay, so the lower part of the feather has been done. Now, ఇక్కడ actually, just a second. This portion has to be till here. ఈ ఫెదర్ ఇంత దూరం రావాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ లైట్ గ్రీన్ ఎల్లో, ఇంతకు ముందు చేసినట్టే అనమాట. లైట్ గ్రీన్ అండ్ సమ్ ఎల్లో. Double loading my brush with light green and yellow. సేమ్ ఇంతకు ముందు ఎలా చేసామో అలాగే వస్తుంది ప్రొసీజర్. అంటే ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతాయి.
I'm just filling this light green portion. ఒక feather మీదికి ఇంకొక feather రావచ్చు. Don't get scared at that part. That is how the procedure goes, and that is how you need to paint to have a natural look. Okay, and next దీని మీదన I'll just take only a blue color, or else I'll take blue plus white. I'll double load with blue and white, cobalt blue and white. I've just wiped my brush without dipping in water. దీని మీదికి వచ్చి ఆ ఫెదర్ మీదికి కింద ఉన్న ఫెదర్ మీదికి ఒక లేయర్ వేసి స్టార్ట్ చేయండి. And between each gap of each stroke, you need to paint this. And now sap green, some yellow. Sap green ని అలాగే కొంచెం డార్క్ చేసుకుందాం. So I'll be adding a bit of black in this. So let me know if you have any doubts. I'll be clearing meanwhile. What is this poverty? Please send anyone 5th due to 13 today face form. Okay, I don't know. And see, edge of your feather, just finish it like this. Fill it like this, fill the color like this. Okay, now one feather. The same time other feather kuda ilage cheyali. I think you can paint this other feather as well in a similar fashion. Same ikkada green తీసుకుంటాం, blue. Otherwise, let me finish. Why should I give a gap? I'll do it a little faster. With one stroke, you can paint all the things very faster. And next, only the blue color. Sorry, blue and white.
Is anyone interested to paint a Santa Claus? Let me know. Are you interested to paint faces kuda ఒక్కొక్కసారి కొంతమంది అడిగారు పెయింట్ చేయడానికి. Let me know if someone is interested to paint a Santa Claus or a snowman. Snowman face ఏం ఉండదు. But we have, I just have some designs of a snowman as well. Santa Claus కానివ్వండి, snowman అలాంటి related subjects ఎవరికైనా interest? Please type in the comment section. I'm making some saffron. So ఒక face కూడా painting చూస్తామన్నారు కదా. So that's the reason I've asked. Okay, this feather has also been done. Gaps ekkada కనిపించకుండా make sure that you don't see any gaps. కొంచెం fast గా wait చేసుకుందాం అనేది. I don't want to make you people get bored. Okay. Now I'm filling this beak. Beak with Persian blue. So both lower half and upper half of the beak fill with Persian blue. Make sure along the contour outline చుట్టూ వేసుకోండి. వేసి తర్వాత మిడిల్ పార్ట్ ఫిల్ చేసుకోండి. That is how you fill a shape. I'm just side loading with a bit of blue, white and some blue. And I'll just separate these two beaks. Separation line. మీకు ఎలా కావాలంటే అలా సర్ఫేస్ ని రొటేట్ చేసుకోవచ్చు. సైడ్ లోడ్ చేయండి లైట్ బ్లూతో. సో ఇంకా లైట్ బ్లూ లైట్ గా కనిపించినట్లయితే టేక్ మోర్ వైట్. And make sure that you can properly see the separation between the upper half of the beak and lower half of the beak. Okay. And now cheekbone. So for this cheekbone, ee parrot ఏంటంటే side నుంచి కనిపిస్తుంది, మనకు కనిపించదు. But for this parrot, I'll paint a cheekbone and I'll show you. So I'm side loading with some Persian blue. I'll take a bigger brush. Cheek presentation చేసుకున్నాం ఇక్కడ. So this cheek will come here. So just like this. Okay. So నాకు ఎక్కువగా కనిపించిన అవసరం లేదు. So I'll just lift off the paint. ఒక మార్క్ లాగా కాకుండా just simple గా కనిపించాలి. మీరు వేసాక just lift off the paint with the tissue or the cloth, whichever you are using. Okay. కొంచెం డల్ చేసుకుంటాం, అది బ్లెండ్ ఆఫ్ అయిపోయేటట్టు. Now only with the black I'll paint this eye. Simple eye.
That's it. And అదే బ్లాక్ తో సో జస్ట్ ఆ బీక్ ఎండ్ దగ్గర ఫేస్ కి సెపరేషన్ అవడానికి కొంచెం బ్లాక్ సేమ్ ఇక్కడ ఎలా వేసామో అలాగే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ జస్ట్ హైలైట్ దట్ సెపరేషన్. హైలైట్స్ కెన్ ఇంప్రవైజ్ ఎంతవరకైనా మీ పెయింటింగ్స్ ని ఇంప్రవైజ్ చేసుకోవచ్చు, బట్ బేసిక్ గా పెయింట్ చేయడం అయితే ఇది. సో దిస్ ఇస్ హౌ యుల్ పెయింట్ దిస్ 2 ప్యారెట్స్. సో పెయింట్ చేశాక మీరు ఇక్కడ కొన్ని లీవ్స్ వేసుకొని ఫ్లవర్స్ కూడా అటాచ్ చేయొచ్చు. ఐ హావ్ డన్ 2 ప్యారెట్స్ విత్ మేబీ మోస్ట్లీ 1 hour. సో మీరు ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఇంకా ఫాస్టర్ గా కూడా చేయొచ్చు. Blue and green parrots. Hope you like this parrots lesson today. And if you have any doubts, let me know. A simple parrot with 1 stroke technique. See how fast you can paint it. Let me see in the comment section. Mickey Mouse. Mickey Mouse is not 1 stroke. Facebook day by day fill up change. Facebook farmer. What is Facebook? Pavani, I'm unable to understand your. Sariga confusion. I'm unable to understand your questions. What you are talking about. So I asked if anyone is interested with Santa Claus. Many have given answer is. So you'll get a new face design as well, right? Okay. So in any class, I'll choose to paint Santa Claus. So you parrots. If you like this parrots, you also try to paint because they are very simple. See, I'll just bring it a bit closer. Okay, that is how we'll paint. Now after this, you can attach with flowers, some leaves. Actually, I thought of painting these leaves also, but the subject ke manaki time ayipindi kabatti you can have some leaves, oka sanna teegala ala vesi leaves kuda veyochu annamata. So with this class, today's class, I'll wind up today's class. Tomorrow I'll come forward with another new subject. So till then, if you have any doubts, you can ask me, or else we'll just wind up the class for this. Hope you have enjoyed today's class. Okay, that's it. I hope you all people like this parrots as well. And I'll meet you in the next class. Okay, thank you. అందరూ ఫీడ్బ్యాక్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఫీడ్బ్యాక్ అనేది ఫిల్ చేయడం లేదు. సో అందరూ ఫీడ్బ్యాక్ ఫిల్ చేయండి.